భలే సూపర్ సూపర్ ఉందండి కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. అదిరిపోయిందండి. మీరు అనుకోవచ్చు మేము కూడా చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుకుంటాము మామూలే దీంట్లో ఏముంది అని అనుకోకండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ని మీరు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. వంటలు రాని వాళ్ళు కూడా నేను చేసిన వంటను చూసారు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మగవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి. ఇలాంటి మంచి మంచి వంటలు చాలా ఈజీ ప్రాసెస్, ఎంతో టేస్టీ ఫుడ్ మీకు ఇలాంటివి చూపించేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్లోకి నేను ఏమేం చేయబోతున్నానంటే చిక్కుడుకాయ టమాటా. ఎన్ని రోజులు అవుతుందండి చిక్కుడుకాయలు తీసుకురా సాయి, చిక్కుడుకాయలు తీసుకురా అంటే మొన్న మా వారు తీసుకొచ్చారనమాట. సాయి కూడా తీసుకురాలేదు, మా వారు తీసుకొస్తే ఇవన్నీ ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా. చాలా రోజులు అవుతుంది చిక్కుడుకాయ టమాటా కూడా చేసి. ఇప్పుడు దీంతో మా లంచ్లోకి చిక్కుడుకాయ టమాటా. పూర్తిగా ఫుల్ వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. నేను డైలీ ఏమేమి వండుకుంటాను ఏంటి అనేది పూర్తిగా డైలీ వీడియోస్ అయి పెడతాను. తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి చిక్కుడుకాయల్ని మనం ఇటు ముచ్చుకుని ఇలా లాక్కొని చూసారా, ఇలా ఇప్పి ఈ గింజలు ఇలా సెపరేట్గా చేసి, గింజలు కూడా మనం సెపరేట్గా కర్రీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి కూడా సెపరేట్గా ఇలా వండుకోవచ్చు. ఇలా చిన్నగా, నాకు ఇలా చిన్న పీసెస్ అంటే ఇష్టం. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు అలా లేరనుకో, మా చిన్నప్పుడు చూసేదాన్ని నేను. అయితే ఇప్పుడు అటు ఇటు ఇలా గిల్లేసి మధ్యలోకి ఇలా గిల్లేస్తారు. ఇప్పు చూడకుండా మధ్యలో పురుగులు అవి ఉంటాయి కాబట్టి ఇలా ఇప్పుకొని మీరు గింజలు సెపరేట్గా ఇలా పెట్టుకొని ఈ గింజలతోటి మంచిగా ఇగురు కానీ కోడిగుడ్లు వేసి ఇగురు వండుకోవచ్చు, పచ్చడి వేసి వండుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకపోయినా సరే ఉత్తి కూడా మసాలా వేసి ఇగురు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. నాకు చాలా ఇష్టం ఆ ఇగురు. అయితే మీకు చేసి చూపిస్తాను అది కూడా. ఇవన్నీ ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. ఇవ్వండి ఇవి చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను 4 టమాటాలు అయితే వేస్తున్నాను. ఇక్కడ గింజలు చూసారా సెపరేట్గా తీసాను. చక్కగా మనం చిక్కుడుకాయలతోటి 2 కర్రీస్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది ఇగురు పెట్టుకున్నాం అనుకోండి, మామూలుగా ఉల్లిపాయలు టమాటాలు అవి వేసుకొని ఇగురు పెట్టుకుంటే టమాటా గ్రేవీ కింద చేసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నార్మల్గా అది నెయ్యిలు వేసుకోవచ్చు, ఎండు నెయ్యిలు వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా సెపరేట్గా తీసి పెట్టుకున్నాను. మీకు వేరేగా చూపిస్తాను ఈ కర్రీ అంటే. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ రైస్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో 3 విజిల్లు అయితే వేయించేస్తాను. ఇప్పుడు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందామండి. ఇదిగో నేను కుక్కర్లో వేస్తున్నాను, ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇవన్నీ ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి. ఇవి వేగాలండి. ఇవన్నీ మనకి ఉల్లిపాయ వేగింది కదా, మనం చిక్కుడుకాయలు ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఇందులో వేసేస్తున్నాను. ఓన్లీ తొక్కలతోటి చేస్తున్నాను చూడండి. నేను గింజలు తీసి సెపరేట్గా పెట్టుకున్నాను. గింజలతో వేరే కర్రీ చేసుకోవచ్చు. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇవన్నీ మనకి 2 నిమిషాలు మగ్గినవి. అసలు ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ టమాటా కర్రీలో చాలామంది అల్లం పేస్ట్ వేసుకుంటారు, గరం మసాలా పౌడర్ వేసుకుంటారు, అవన్నీ వేసుకోవచ్చు. వేరే డిఫరెంట్ మసాలా కర్రీలు ఎలా ఉంటాయో అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చేసేది అలా కాదు. అసలు నేను వెజిటేబుల్ కర్రీలో ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్గా. మనకి ముందు స్పైసెస్ ఎక్కువ వాడకూడదు అని అంటారు. ఆ టైపు చేసినప్పుడు మీరు ఆ టేస్ట్ని తప్ప ఈ టేస్ట్ని ఆస్వాదించలేదు. ఈ టేస్ట్ మీకు రావాలి అంటే ఇప్పుడు నేను చేసిన విధంగా చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో కర్రీ అన్నది. ఎప్పుడు కూడా మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, బాగుండాలనే కదా చూసుకుంటాం. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసి మగ్గ పెట్టుకున్నాం కదండి, అందులో టమాటాలు ఒక 3-4 టమాటాలు. ఇప్పుడు ఇందులో కలిమాకు, మనం ఫ్రెష్గా ఒక గుప్పుడు కలిమాకు వేసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ ఉండాలి, మీరు కలిమాకు కంపల్సరీ వేసుకోండి. ఇవ్వండి పసుపు, కారం, ఉప్పు, అంతే మనం వేసే ఇంగ్రీడియంట్స్. కావాల్సినంత మీరు సరిపడే స్పైసీ చూసుకోండి, దానికి తగ్గట్టుగా వేసుకోండి. సరేనా? ఉప్పు అది కూడా. ఇప్పుడు మనం దీన్ని ఒక 2-5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం అన్నీ కలిపి. ఇదిగోండి 5 నిమిషాల పాటు మగ్గింది. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసి చక్కగా విజిల్ పెట్టేసుకోండి. కుక్కర్ కాదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడికేటట్టు చూసుకోండి. సరేనా? ఇప్పుడు మనం ఇలా వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఒక 3 విజిల్ దాకా వేయించేస్తాను నేనైతే.
మనం ఇప్పుడు ఈ కర్రీలో చూసారా, నేను అల్లం పేస్ట్ కానీ గరం మసాలా కూడా వేస్తే వేరే డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు మసాలాలు వేస్తే వేరే డిఫరెంట్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూడండి. మనకి అసలు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఎందులో స్పైసెస్ వేసుకోవాలి, ఎందులో వేసుకోకూడదు అది తెలుసుకుంటే కూరలు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనకి విజిల్ వెళ్ళిపోయిందండి, గాలి చూసారా. కూర నేను తక్కువ వాటర్ వేసినా ఇంకా వాటర్ ఉన్నది, ఎందుకంటే మనకి వెజిటేబుల్ అన్నది దాంట్లో ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉప్పు అది కూడా సరిపోయిందా లేదో చూసుకొని మనకి కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఎగరబెట్టుకుందాం. ఇదిగోండి మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. వంటలు రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను చూడండి, అంతే. ఇంతేనండి మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. గ్యాస్ బంద్ చేసేస్తున్నా. ఇదిగోండి మనం ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీలో పక్కన పెరుగు కానీ రసం కానీ ఉంటే చాలా బాగుంటుంది. పెరుగు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నాకు రసం ఉంది కాబట్టి ఇంట్లో ఆల్రెడీ నేను గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. పెరుగు వేసి తిన్నారనుకోండి ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ తర్వాత భలేగా ఉంటుంది, సూపర్. నాకు గడ్డ పెరుగు అంటే బాగా ఇష్టం. రైస్ వేడి వేడి అన్నం. ఇదిగో చూసారా మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ, రసం, ఇంకా వేడివేడిగా రైస్. ఇలా తింటే వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. తినేద్దాం నడండి. ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ టమాటా చూసారా. నేను వండిన విధంగా కనుక మీరు వండారంటే అసలు ఎంత ఈజీగా ఎంత ఎక్కువ కూర కూడా పెట్టుకొని తినచ్చు అనమాట. హైలైట్, సూపర్ టేస్ట్. మసాలాలు వేస్తేనే టేస్ట్ రాదండి, అది దీనికి ఉన్న వెజిటేబుల్ టేస్ట్ని మార్చేస్తుంది. అన్నిట్లోనూ మసాలాలు వేసుకోకూడదు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి, కూర ఎలా ఉన్నదని చెప్పండి. మనకి ఇది ఆరోగ్యం. ఎందులో స్పైసెస్ వేసుకోవాలి, ఎందులో వేసుకోకూడదు తెలియాలి. కొన్ని వేసుకోకుండా చేసుకుని ఉంటాయి, చేసుకుని ఉంటాయి. అర్థమవుతుందా మీకు? దమ్మ మాద ఎలా ఉందో చెప్పు. అది వేడివేడి అన్నంలో ఇలా తింటే అండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు సూపర్ అన్నమాట ఈ టేస్ట్. మాకు ఇలాగే బాగా ఇష్టం, అసలు చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. రసం అంటారా, ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో చూపించిందేనండి. నేను అది ఉంటేనే నేను ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత మనం పెరిగేసి తిన్నామనుకోండి, ఇంత కూర గిన్నెడు కూర తిన్నాక